అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక క్రొత్త విషయం మీద చెప్పుకుందాం. మామూలుగా సైంటిస్టులు ఎక్కువగా కోతుల మీద, ఎలుకల మీద, పిల్లల మీద, జంతువుల మీద ప్రయోగాలు చేస్తూ ఉంటారు. మనుషుల మీద ఆ తరువాత చేస్తారు. ఇది అటువంటిదే. దీని టైటిల్ వచ్చి ఎలుక ఈత. ఎలుక ఈదటం ఏమిటి, ఎలా ఈదుతుంది దాని గురించి. 1950లలో హార్వర్డ్లో జరిగినటువంటి ఒక క్రూరమైన అధ్యయనం సందర్భంగా డాక్టర్ కర్ట్ రిచర్డ్ ఎలుకలను నీటి కొలనులో ఉంచి అవి ఎంతకాలం నీటిలో ఈదగలవో పరీక్షించాడు. సగటున ఆ ఎలుక కొనసాగింపులు అంటే ఈదగలగటం అనేది 15 నిమిషాల వరకు చేయగలిగింది. ఆ తరువాత నీటిలో మునిగిపోతున్నాయి. కానీ అలసట కారణంగా ఎలుకలు నీటిలో మునగబోయే ముందు పరిశోధకులు వాటిని బయటకు తీసి ఆరబెట్టి కొన్ని నిమిషాలు విశ్రాంతి ఇచ్చి వాటిని రెండవ రౌండ్ ప్రయోగం కొరకు మళ్ళా నీటిలో వదిలారు. ఈ రెండవ ప్రయత్నంలో అవి ఎంతకాలం నీటిలో మునగకుండా ఉంటాయని అనుకుంటున్నారు? గుర్తుంచుకోండి, ఎలుకలు కొద్ది నిమిషాల క్రితం వైఫల్యం వరకు మాత్రమే ఈదాయి, అంటే 15 నిమిషాలు మాత్రమే ఈదగలిగాయి. మీరు ఆ ఎలుకలు రెండవ రౌండ్లో ఎంతకాలం నీటిలో ఈది ఉంటాయని భావిస్తున్నారు? ఇంకో 15 నిమిషాలు, లేదా ఇంకో 10 నిమిషాలు, లేదా ఇంకో 5 నిమిషాలు, లేదా అస్సలు లేదు. 60 గంటలండి. 60 గంటలు ఈదగలిగాయి. అది తప్పు కాదు, అది సరైనదే. 60 గంటల పాటు ఎలుకలు ఈదగలిగాయి. పరిశోధన ద్వారా నిరూపించబడిన తీర్మానం ఏమిటంటే, ఎలుకలు చివరికి రక్షించబడతాయని నమ్ముతున్నందున వారు గతంలో అసాధ్యమని భావించిన దానికంటే మించి ఆ ఎలుకలు నీటిలో ఈదాయి. ఆశ. అలసిపోయిన ఎలుకలను ఎక్కువసేపు ఈత కొట్టడానికి కారణమైతే మీ మీద మరియు మీ సామర్థ్యాలపై నమ్మకం మీకోసం ఏమి చేయగలదు? కాబట్టి ఈ కఠిన పరిస్థితులు దాటిపోతాయని మరియు పరిస్థితులను మనం గెలవగలమని ప్రజలలో హోప్ కలగాలి. ఆ హోప్ను మనం ఇంజెక్ట్ చేయగలగాలి. వారు మన పిల్లలైనా, విద్యార్థులైనా, ఇతరులైనా, యువకులైనా, ఎవరైనా సరే మనం ఓడిపోకూడదని నిర్ణయించుకుంటే మనం ఖచ్చితంగా ఓడిపోము. ఇదే మనం ఈ ఎలుక ఈత ద్వారా నేర్చుకోవలసినటువంటి ఒక మంచి విషయం అని చెప్పి నేను భావిస్తున్నాను. మరి మీరు కూడా ఈ వీడియో గురించి ఏమని భావిస్తున్నారో మీరు ఈ వీడియోని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, మీ కామెంట్లను తెలియజేయవలసిందిగా సవినయంగా కోరుకుంటున్నాను.